గుడ్ల ఇంటి ఎఫెక్ట్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో మేము కుమార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్తున్నాము. వాళ్ళైతే మాతో ఇన్వైట్ చేశారు, సో అక్కడికే బయలుదేరేసాం అనమాట బెంగళూరు నుండి. అండ్ ఒక మంచి పల్లెటూరు కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా, మీ అందరికీ నచ్చుతుంది అని కూడా అనుకుంటున్నాను. మీకు ఫుల్ పల్లెటూరు వాతావరణం అయితే చూపించేస్తాను. కుమార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. మేము ఇప్పుడు వాళ్ళ ఊరికే వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంది, 1-2 కిలోమీటర్స్ ఉంది వాళ్ళ ఇల్లు అయితే. పల్లెటూరు అయితే ఎంత బాగుందో అంటే, ఇప్పుడు మధ్యాహ్నం 1:30 అవుతుంది, కానీ మనకి ఈరోజు క్లైమేట్ ఎట్లా ఉందంటే పొద్దున్నే 5 గంటలకి 6 గంటలకు ఉన్నట్టు ఉంది. ఫుల్ ఫాగ్ ఉందన్నమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది, కానీ పనులు అయితే జరగవు ఇలా ఉంటే క్లైమేట్ పల్లెటూరులో. కొంచెం ఎండ పడితేనే కదా మనకి పనులన్నీ బాగా జరుగుతాయి. కానీ చూడడానికి అయితే బయట వాళ్ళకి వచ్చి ఇట్లా విజిట్ చేసుకొని పోవడానికి మాత్రం చాలా బాగుంటుంది పల్లెటూరు ఈ క్లైమేట్ లో. మినీ కూర్గ్ మాదిరి ఉంది వచ్చి. ఇది ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఇది అడవంట, ఇది అడవి, దట్టమైన అడవేమో అని నేను అనుకుంటే కాదు, పల్చాట్ అడవి. చెరుకులు ఉంటాయా దీంట్లో? ఎక్కడమ్మా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి కనపడుతుంది. ఆ సంవత్సరం కూడా అయితే చెప్పేసి అవి ఆడుంటాయి ఏమో, మనుషులు కనిపించేదే లేదు. చెట్లు కట్టుకుంటే దాని ఎందుకు వచ్చి మనం నిలబెట్టి ఫోటోలు తీసుకుంటా అంటే దానికి రేగిందంటే ఒక బయట వేస్తుంది. అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. నైంటీ ఎఫెక్ట్. మేము మిస్ అయిపోతుంది. ఇదో ఇటు తీసుకొచ్చి ఇదేనా? ఇదేనా? నేను కరెక్ట్ గా గెస్ట్ చేస్తే ఊరు బయట ఉంటుందండి. నేను కరెక్ట్ గా గెస్ట్ చేస్తే నీకన్నా నేనే పెట్టచ్చు. అదే ఊరు. ఇంటికైతే వచ్చేసాము. చూసారు కదా, ఇదే అనమాట కుమార్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని 199 మందికి సిటీలో ఉన్న వాళ్ళకి ఇదే కళ్ళు ఉంటుంది. ఒక చిన్న ల్యాండ్ తీసుకొని దాంట్లో మనది అన్న ఒక ఇల్లు కట్టుకోవాలి అని. సో అలాంటి ఒక ఇల్లే అనుకోండి ఇది. సో చాలా బాగా ఉంది. అక్కడికైతే వచ్చేసాము. అండ్ లంచ్ లేట్ అయిపోయింది కదా, సో అందుకనే లంచ్ కూడా చేసేస్తున్నాం అనమాట. నేను ఫుడ్ తినడమే ఎక్కువ అనుకుంటాను, కుమార్ కూడా అలాగే అనుకుంటాడు, ఏదో ఒకటి తింటే చాలే అని. కానీ ఆ రోజు అయితే ఆకువక్క కూడా ట్రై చేశాను అనమాట. ఈ అంకల్ అయితే పిల్లలకి అందరికీ వేసిస్తున్నారు. సో నాకు కూడా వేసిచ్చారనమాట. నాకైతే భయం వేసింది ఫస్ట్లో, ఏమైనా కళ్ళు తిరుగుతాయా అని. అంటే వక్క అందరికీ సెట్ కాదు కదా, సో అలా అనుకున్నాను. కాకపోతే బాగా నచ్చింది అనమాట. సో పాన్ తినడం కూడా నేర్చుకున్నాను ఈ ఊరికి వచ్చి అనిపించింది నాకైతే. గోరంటాకేనా ఇది? ఇది ప్రొమోగనేట్ చెట్టు ఉన్నట్లుంది. గోరంటాకు గీత గోరంటాకు చెట్టు ఎంత ఎక్స్పీరియన్స్ ఏందన్న నువ్వు గోరంటాకు బిక్తా? గీత కోసం అవునవును.
ఇంతకుముందు వ్లాగ్లో కూడా చెప్పాను మీకు, పల్లెటూరు అంటే మనకి ఇదే ఇల్లు ఉంది ఇక్కడికే వెళ్ళాలి అన్న రూల్ ఏమి ఉండదన్నమాట. ఊరంతా మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు. సో అలా ఈ ఊర్లో కూడా అంతే. ఈ ఊరు మాకైతే కొత్త, కానీ ఇక్కడ వీళ్ళందరూ లోకల్స్ కాబట్టి వాళ్ళైతే తెలిసిన వాళ్ళ ఇండ్లకంతా పిలుచుకొని వెళ్తున్నారనమాట. మధ్యలో ఊరు ఎలా ఉంది అని నేను చూసుకుంటూ ఉన్నాను. ఎప్పుడో చూశాను మా సైడ్ మేమున్న పెరిగిన ఊర్లంతా ముందు ఉండేటివి ఇప్పుడంతా చాలా కమర్షియల్ అయిపోయింది. ఎందుకంటే అది సిటీకి దగ్గర ఉంది కాబట్టి. ఈ ఊర్లో ఇంకా ఆ నేచర్, ఆ పల్లెటూరి వాతావరణం ఇంకా అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు అని అయితే నాకు అనిపించింది. అందుకనే అలా వీడియో అయితే తీశానన్నమాట. ఈడే ఉండిపోమండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కదా. వాళ్ళ ఊరికి ఒక ఇంటికి పోవాలంటే 2 అవర్లు. ఇంతకీ వీళ్ళు ఫ్రెండ్షిప్ గురించి చెప్పలేదు కదా. వీళ్ళైతే పియూసీ క్లాస్మేట్స్ అంట. సో చూడ్డానికి అయితే నాకు ఫ్రెండ్స్ లాగా అనిపించలేదన్నమాట. ఏదో మంచి రిలేటివ్స్, చాలా బాగా తెలుసు వీళ్ళు ఒకరికొకరు, ఫ్యామిలీస్ కూడా బాగా తెలుసు అన్నట్టుగానే అనిపించింది. అందుకనే ఎవరి దృష్టి పడకూడదు వీళ్ళు ఫ్రెండ్షిప్ అని అయితే కోరుకుంటాను నేను. ఏ చెలైతుంది మీ అంటే వస్తాం ఖర్చుకుంటుంది. అయితే మరి ఇంకొకటి తీసినా. ఈవినింగ్ దాకా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము ఊర్లో. చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకా బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. బ్యాక్ టు బెంగళూరు. ఎంత బాగుంది చూడు ఇది. పొద్దుగుక్కింది, గొర్రెలన్నీ వాళ్ళ ఇంటికి పోతా ఉంటాయి. ఏమైంది? పొద్దుగుక్కింది అంటే ఏం చెప్పు? ఈవినింగ్ అయిందని. పొద్దు అంటే పొద్దున అయిందని కాదా? పొద్దుగుక్కింది అంటే రాత్రి అవుతా ఉంది, అంటే సన్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ ఇంటికి పోయి బజ్జుంటాయి. బెంగళూరుకి అయితే బయలుదేరుతున్నాము. మధ్యలో మాకు తెలిసిన పల్లెటూర్లు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి 2 సార్లు వచ్చి వెళ్ళిన ఊర్లే అనమాట. సో బాగా తెలుసు. అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా చూసారు కదా, కుమార్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎంత బాగుంది టైం స్పెండ్ చేసాము అని. నాకైతే అందరూ కొత్తే, ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే నాకు మనసులో అనిపిస్తుంది అనమాట. ఎలా మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి అని. కానీ వాళ్ళైతే ఎంత కంఫర్టబుల్ చేశారు అంటే అసలు నాకే అనిపించింది, నేను కొత్త మనిషినా వీళ్ళ ఇంట్లో పాత మనిషినా అని. అంటే అంత మంచిగా వాళ్ళు రిసీవ్ అయితే చేసుకున్నారు. సో అదే ఇంపార్టెంట్ కదా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వాల్యూ ఉండాలి. అలాంటి ప్లేసెస్కి వెళ్తేనే మనకి ఒక గౌరవం అనేది ఉంటుంది. సో నాకైతే ఇక్కడికి వచ్చింటే నాకు అలాగే అనిపించింది అనమాట. సింగిల్ హౌస్. మా అమ్మ సిటీలో ఉండేకే భయపడుతుంది. వీళ్ళ ఇంట్లో అన్నీ చూపియాలి మా అమ్మకి, ఆవిడ ధైర్యం వస్తుంది. ఫుల్ మేఘాల్లో వాళ్ళ ఊరు చాలా ఇదిగా కనపడుతుంది. అదే ఎండప్పుడు వచ్చేటంటే నీకు తెలుస్తుంది. సమ్మర్లో వస్తే మన చేత అదే కదా. నీకు భలే హ్యాపీగా ఉంది కదరా మీ ఊరికి వచ్చేసినామని. సాయంకాలం వెళ్ళిపోతాం కదా హ్యాపీగా. ఎట్లా అత్తనే రమ్మను మళ్ళీ. ఎందుకు రాదు? నేను బాగా చూసుకోనా? అవునా అవునా నేను బాగా చూసుకోనా? బెంగళూరు సరిపోదు. అది లెక్క.
ఆన్ ది వే బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కుమార్ వాళ్ళ ఇంటికి కూడా ఇంకోసారి వెళ్ళి అతను మాట్లాడించుకొని ఇంత దూరం వచ్చాము కదా, సో మాట్లాడించుకొని వెళ్దాము అని చెప్పి ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా మళ్ళీ కార్ ఈ సందులో ఎందుకులే అని చెప్పి మెయిన్ రోడ్లో పెట్టేసేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. కుమార్కి అదే అనమాట, అలా పొద్దునే వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోకూడదు, కానీ కొన్నిసార్లు అలాగే జరుగుతూ ఉంటుంది మాకు ఆఫీసెస్ వల్ల. నాది కన్నా కుమార్కి ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళాలన్నమాట ఆఫీస్కి. సో అలా మేము ఇంకా అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాం మెరుపు తీగల మాదిరి. అప్పుడు బయలుదేరితేనే చూడండి, ఇప్పుడే కుమార్ వాళ్ళ ఊరు దగ్గరికి రావడానికే మనకు మొబ్బు అయిపోయింది. ఇంకా బెంగళూరుకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 9:30 అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాము ఎంతసేపు అవుతుంది అని. कटे दिन रात कैसे हो तुझसे बात तेरी టైం వచ్చి 8:55. ఇది దేవనహల్లి టోల్ గేట్. సో ఇక్కడ ఇంకా మా ఇంటికి ఎంత దూరం అవుతుందో చూద్దాం. అంటే మేముండే ఏరియాకి 1 hour అవుతుందమ్మా. కరెక్ట్గా 7:40కి ఇల్లు బాగేపల్లి అయితే స్టార్ట్ అయింది. వీటికి వచ్చేటోటికే ఇంకా 1 hour లోపలే రీచ్ అయినాం దేవనహల్లి. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇంటికి ఎంత దూరం అవుతుందో క్యాల్కులేట్ చేసి చెప్తా. సో చూస్తున్నారు కదా. సో టైం వచ్చేసి 9:43. 8:55కి మనము దేవనహల్లి స్టార్ట్ అయింది. సో ట్రాఫిక్ ఏం లేదు, అందుకనే లెస్ దెన్ 1 hourలో వచ్చేసినాం. అదే బ్యాక్ గేట్ మాన్యత నుంచి వచ్చిన దానికి మా ఏరియాకి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదన్నమాట, చూసారు కదా. ఇదైతే ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి, అవి కూడా చూసి మీకు ఏదైనా నచ్చుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.